ఇప్పుడు ఏందంటే మన శ్రీమాన్ రేవంత్ సారు వారి పాలనా నైపుణ్యము, సారు వారికి జనం మనసులున్న జాగా, సారు గొప్పతనం గురించి జనం మాట్లాడుకుంటున్న తరీక, సారు వారు చెప్పిన 6 గ్యారంటీల ముచ్చట, ఇగో ఇవన్నీ చెప్పే జిమ్మదారి నా మీద ఉన్నదుల్లా. మళ్ళా రేవంత్ సార్ నా మీద ఫీల్ అయినా అవుతాడు. చూసినవా ఈ నడుమా నన్ను ధూమ్దా ముచ్చట్లల్లో చూయిస్తలేరు, టీ న్యూస్లా నా ముఖమే కనబడకుండా చేస్తానని అన్నా అనుకుంటాడు. సార్ నువ్వు అట్లా ఫీల్ చేసుడు ఎందుకు చెప్పురి కదా. అందుకే సారు వారి గురించి నా ఇచ్చ నేను చెప్పుడు కాదు, కానీ మన తెలంగాణ జనాలే చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అలా మనసులో ఉన్న మాట ఏందో ఓ మలకార్చుకున్నట్టు చేద్దాం రారి. రేవంత్ సారు మీకోసమే సార్ ఈ ముచ్చట, మీ అభిమానులు మాట్లాడతారట, చూడురి మరి మీరు ఇట్లా. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు అంటే నేను తెలంగాణకు మస్తు మేలు చేస్తాన్నా, రైతులకు రుణాలు మాఫీ చేసిన, రైతులను మస్తు సంతోషంగా చూస్తున్నా, తెలంగాణలో ఎవ్వలకు ఏం రందులు లేవు, రప్పులు లేవు, గ్యారంటీలన్నీ వస్తున్నాయని చెప్తుండు కదా. మరి ఎవరెవరికి ఏమేం గ్యారంటీ వచ్చింది, ఎవరింటికి స్కీములు పోయినాయి, ఏది ఓమాలుగా కొందరు అడుగుదాం. పెద్దన్న చెప్పే, రైతు బంధు వచ్చిందా, రుణాలు మాఫీ అయినా నీకు? ఏడాదికి గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే ఈ మోసపూరిత కాంగ్రెస్ సర్కారు మేము రాగానే రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ సీఎం రేవంత్ రెడ్డి కాడికి వెళ్ళి మొదలు పెడితే ఊళ్ళో ఉన్న చిన్న గల్లీ నాయకుల దాకా పొద్దుగాల లేస్తే మా ఇండ్ల పొంట వచ్చి ఇదే ముచ్చట, ఆ రైతు భరోసానో రైతు బంధు అది ఎగబెట్టిర్రు. మాకు కరెంటు సమస్య చాలా ఉంది, రైతులం రోడ్డు మీద పడే పరిస్థితి మీద ఉన్నాం. రైతు బంధు లేదు, కరెంటు లేదు, ఇలా పండించిన పంటకు ధర లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం చేస్తలేదు రైతులకు. ఇన్నరా హాగురికి పెద్దవ రేవంత్ సార్ వారి పనితనం మీద చెప్తుందట, చెప్పు పెద్దవ్వ. నాకు కరెంట్ బిల్లు వస్తలేదు సార్, గ్యాస్ పైసలు కూడా పడతలేవు, నాకు ఇందిరా మహిళ ఇల్లు రాలేదు సార్. నాకు కాంగ్రెస్ ఆఫీస్ ఏమంటే ఓటేయమంటే ఓటేసి గెలిపించాం సార్. సార్ని ఏం చేసింది సార్ మాకు ఆయన? మాకు బీదోళ్ళం ఉన్నాం సార్, మేము ఎవరు ఏం లేనోళ్ళం ఉన్నాం. ఏమో చేస్తాం ఉద్ధరిస్తాం, మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నారు. మేము చెప్పినా కూడా మాకు ఏం చేయలేదు సార్. ఆయన ఏం సాయం చేయలేదు మాకు. హామీల ప్రకారం హామీలు ఇస్తాం సార్ అన్నారు. ఏ సార్ మార్చి జనవరి పోయింది, ఫిబ్రవరి మార్చి వస్తుంది. పెన్షన్ కూడా 4,000 ఇస్తాను, పెన్షన్ కూడా రాలేదు. ఇంకేమి ఇస్తారు సార్ మాకు? ఇంకా ఓట్లు వేస్తాం అతనికి మేము. ఈ అక్కకు 500 గ్యాస్ వచ్చిందో, ఇంకొక ఆమె నాకు గ్యాస్ బిల్ వస్తలేదు, కరెంట్ బిల్ వస్తలేదు. మేము ఇందిరా మహిళ నుంచి అప్లికేషన్ పెట్టినా కూడా మమ్మల్ని నుంచి అల్ల నుంచి ఫామ్ కూడా తీసేసారు. మళ్ళీ అప్లికేషన్ పెట్టినా కూడా అల్ల నుంచి రాలేదు. ఇప్పుడు అడిగితే వస్తాయి కదా, తర్వాత వస్తాయి కదా, ఇప్పుడు ఎందుకు మీరు అట్లా చేస్తారని మాకే రివర్స్ చేస్తారు. ఇప్పటికి కూడా మేము చేసుకున్న దానికి ఏం ఫలితం లేదు. ఇప్పటికి కూడా ఆఫీసింగ్ కూడా వస్తలేదు. ముసలోళ్ళు అనేటోళ్ళు కూడా ఎట్లా ఉండాలో చెప్పండి. వేసేదాకానేమో ఒక పట్ట అయ్యారు, వేసినాక ఒక సంగతి అయింది. ఇంకోసారి ఓట్లు అడిగితే మాత్రం చెప్పులు చీపులు పడి అంటారు సార్. ఊర్లో 100 మంది రుణాలు తెచ్చుకుంటే ఒక 20 మందికి మాపైన పూర్తిగా మాఫీ చేసిన అంటున్నావు. కొంత రైతు బంధు అరెకరం ఉన్న వాళ్ళకు వేసినావు, కొంతమందికి 2 ఎకరాల వరకు వేసినావు, కొంతమందికి 10 గుంటల వరకు కూడా వేయలే అని పూర్తిగా వేసిన మాట్లాడుతున్నావు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు సిలిండర్ ఫ్రీ ఇస్తున్నారు. ఫ్రీ ఆ ఊళ్ళో ఉన్న 50 మందిల ఒక 10 మందికి వస్తుంది, అందులో 500 రూపాయలకు. మిగతా 40 మందికి 50 మందికి వస్తలేదు. ఈ విద్యుత్ కూడా 200 యూనిట్ల విద్యుత్ అని ఫ్రీ అని చెప్పినావు. ఊర్లో 75 మంది ఉంటే 25 మందికి వస్తుంది, 50 మందికి వస్తలేదు. అట్లాంటి మోసాలు చేసి రైతులతోటి అందరితోటి ఎలక్షన్తో ఓట్లు వేయించుకొని బోకస్ మాటలు మాట్లాడి ఇవాళ గద్దెనెక్కి మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే సాగర్ ఆయకట్టు రైతులందరూ చాలా ఆనందపడ్డారు. ఏ టైంకంటే ఆ టైంకి నీళ్ళు వస్తాయి, ఎప్పుడంటే అప్పుడు మనం పంటలు సాగు చేసుకోవచ్చు అనే ఆనందం ఒక 3 నెలలనే అది పటాపంచలు అయిపోయింది. ఈ సాగర్ ఆయకట్లో పూర్తి స్థాయి నీళ్లు అందించలేక పెద్ద మొత్తంలో పంటలు ఈ సూర్యాపేట జిల్లాలో ఎండిపోయి రైతులు అవిగోసపడుతున్నటువంటి పరిస్థితి. పోయినసారి బీఆర్ఎస్ పరిపాలనకి ఇప్పటికి స్పష్టమైన తేడా తెలియజేస్తా ఉంది. రైతులు కన్న బాధలు పడి పండించిన ధాన్యానికి ఈ రోజు కూడా బస్తాలకు టెండర్లు పిలవక, ఐకేపీ సెంటర్లు తెరవక, రైతులు కొనే ధాన్యం లేక ఇదే టైంకి పోయిన కాలంలో 3,200, 2,900 అమ్మిన వడ్లు ఇలా 6కు 3కు అమ్ముకొని 2,400కి, 2,200కి, 2,000కి అమ్ముకుంటున్నారు. రైతుల పరిస్థితి ఈ రకంగా ఉంటే నాయకులు, మంత్రులు, జిల్లాకి 2 మంత్రుల నుండి కూడా వాళ్ళ జల్సాలు, వాళ్ళ సరదాలు, వాళ్ళ పదవుల పంపకాల కోసం ఢిల్లీలో పంచాయతీ చేసుకుంటారు తప్ప ఇక్కడ రైతుల కోసం పట్టించుకునే పరిస్థితి లేదు. రేవంత్ సారు వింటున్నావా? ఇగో ఎవరిని మెసేజ్ ఇచ్చినా గివే మాటలు చెప్తున్నారు సార్. అసలు ఏడాది నారాలనే జనం మనసులో మీ జాగా గీతీలు ఉంటదని ఇవ్వాలనుకోలేదు సార్. మిమ్మల్ని గిన్నిస్ బుక్ లకు కూడా ఎక్కియచ్చు సార్ అని అంటున్నారు.